అయ్యా అయ్యా ఏయ్, దీపం పెట్టిన గుమ్మ ముందు దిష్టి బొమ్మలో తగలట. అదే ఊరోళ్ళందరి డబ్బు నీ దగ్గరే ఉందిగా, వెళ్ళి మంచి వకీల్ని చూసుకోవచ్చు కదా. తమరు కూడా ఇలా అంటే మేమేమైపోవాలయ్యా? ఈ ఊరి ప్రెసిడెంట్ మీరే కదయ్యా. ఓసారి స్టేషన్కి వచ్చి మా వాళ్ళని కొట్టొద్దానండి అయ్యా, అది చాలయ్యా మాకు. ఊరవతల గిరిజనులందరూ ఓట్లెత్తే నేను ప్రెసిడెంట్ అయ్యానా? దేశదే మరి మాటలు చూడు. వెళ్ళవే, వెళ్ళమంటుంటే. జెండా పట్టుకుని ధర్నా చేస్తే భయపడతామా? దొంగ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పార్టీ నడుపుతున్నారా? కనబడకుండా పోయిన వాళ్ళందరూ ట్రైబ్స్. మీరు సరైన యాక్షన్ తీసుకోకపోతే డీజీపీ, హోమ్ సెక్రటరీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ అని అందరికీ కంప్లైంట్ పంపిస్తాం. ట్రైబ్స్ అది ఇది అని రాజకీయాలు చేస్తున్నారు. భాష్యం సార్, ఆవిడ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకోండి. ఎఫ్ఐఆర్ వేసి వెంటనే ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఓకే సార్. ఫోటో లేదా? లేదయ్యా. ఫోటో లేకుండా కనబడకుండా పోయిన ఎలా వెతకాలి? ఏ కాలంలో ఉన్నారో ఏంటో. వెళ్ళండి. పోలీసులకు భయపడి మీ వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్న చోట దాక్కున్నాడేమో, వెళ్ళి చూడండి అమ్మా. నన్ను వదిలేక శని తల్లి అంటుండగానే జుట్టట్టుకొని ఈడ్చుకెళ్ళడం ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతుందయ్యా. వాళ్ళేం చేసినా ఎవరు అడగడానికి లేక నదిలో చచ్చిపోతాడేమో. కాపాడండి ఊరుకో. ఎంత వెతికినా ఆ ముగ్గురు దొరకలేదు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు దొంగ నగలు పెట్టి డబ్బు తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఉంది. ముగ్గురు బయట ఊరికి తప్పించుకున్నందుకు ఐ విట్నెస్ ఉంది. రిపోర్ట్ చదివి చూడండి. దొంగల్ని ట్రైబల్స్ అని పాలిటిక్స్ చేయకండి. పోలీస్ తరపున స్ట్రాంగ్ ఐ విట్నెస్ ఉంది. కేసు నడపడం సాధ్యం కాదు. తప్పు చేయలేదంటే ఏ తలదాచుకున్నారు? డబ్బుంటే కోర్టులో మనం చెప్పేదే చట్టం ఉందా? పోలీసులతో గొడవ పెట్టుకుంటే ఈ కేసులో జామీన్ కూడా దొరకదు. జాలి పడితే భిక్షమేయచ్చు, కేసు నడపగలమా? మిమ్మల్ని చూస్తేనే జాలిగా ఉంది. ఇదిగోండి. కోర్టు జోక్యం చేసుకుంటే ఏమైనా జరగవచ్చేమో. ఏం చేద్దాం మిత్రమా? నాకు హైకోర్టు లాయర్ ఫ్రెండ్, ఆయన్ని వెళ్లి కలవండి. నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఏ అలాగే. మానవ హక్కు కేసుకి ఆయన డబ్బులు తీసుకోరు. వాళ్ళ ముగ్గురు గురించి